ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో చాలామంది వచ్చేసి న్యూ పర్సన్స్ వచ్చేసి జాయిన్ అయ్యారు. కొంతమందికి వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసి ఇంకా యాక్టివ్‌లో లేకుండా పెండింగ్‌లో ఉన్నాయి అంటున్నారు. దెన్ ఆఫ్టర్ వచ్చేసి కొంతమందికి అప్లికేషన్స్‌లో వచ్చేసి అన్ని యొక్క సర్వీసెస్ ఇంకా యాక్టివేషన్ కాలేదంటున్నారు. సో ముఖ్యంగా బీబీపీఎస్ సర్వీసెస్ అంటే బిల్ పేమెంట్స్ కానీ, యుటిలిటీ సర్వీసెస్ కానీ స్పైస్‌లో ఏంట్రా అంటే ఆటోమేటిక్‌గా మీరు బ్యాంకింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన 4-6 డేస్‌లో వచ్చేసి ఆల్ బీబీపీఎస్ సర్వీసెస్ ఆటోమేటిక్‌గా అప్రూవల్‌లోకి వచ్చేసేస్తాయి. ఓకేనా. ఎందుకంటే అది స్పైస్‌లో అంతే. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ మామూలుగా వచ్చేసి మిగతా కంపెనీస్‌లో అందుకు ఏమైనా సర్వీసెస్‌లో టర్న్ ఆఫ్, టర్న్ ఆన్ అట్లా చేయడానికి వచ్చేసి ఒక అవకాశం ఉంటుంది. బట్ స్పైస్‌లో వచ్చేసి అట్లా ఎవరు చేయడానికి లేదు. అది ఎంప్లాయీ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, లేక ఆర్ఎం కావచ్చు, లేక క్లస్టర్ కావచ్చు, లేక సూపర్ హెడ్ కావచ్చు. ఓకే. ఒకసారి మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా వన్ బై వన్ అతను చేసే బిజినెస్‌ని బట్టి ఆల్ సర్వీసెస్ వచ్చేసి యాక్టివేషన్‌లోకి వస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకు భీమ్ పేమెంట్స్, భీమ్ ఆధార్ రాలేదంట. భీమ్ ఆధార్ అంటే ఏంట్రా అంటే ఇదిగోండి ఇది ఉంది కదా! ఈ సర్వీస్‌ని వచ్చేసి భీమ్ ఆధార్ అంటాము. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏఈపీఎస్‌సి ద్వారా మనం వచ్చేసి విత్‌డ్రా చేయగలిగే బ్యాలెన్స్ వచ్చేసి 10,000 మాత్రమే ఒక రోజుకు. లైక్ ఆల్ లోకల్ బ్యాంక్స్, చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా! ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు లైక్ ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ బ్యాంక్స్. అదే ప్రైవేట్ బ్యాంక్స్ యాక్సిస్, ఐసీఐసీఐ అట్లయితే 20,000, 25,000 అట్లా వచ్చేసి అమౌంట్ వస్తూ ఉంటుంది విత్‌డ్రావల్. సో కాబట్టి ఈ బ్యాంక్స్ ఎవరైనా కస్టమర్స్ ఉన్నారు, మాకు ఆంధ్ర బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, అట్లా చిన్న చిన్న బ్యాంక్స్ అకౌంట్ ఉంది, పబ్లిక్ లిమిటెడ్ ఎస్బీఐ బ్యాంక్ అందుకు మాకు డబ్బులు కావాలా, మోర్ దెన్ 10,000 కావాలా, అలాంటి టైంలో మనం భీమ్ పేమెంట్ యూజ్ చేసుకొని అమౌంట్ విత్‌డ్రా చేస్తాము. దానికి ఏంటంటే 0.30 వచ్చేసి ఛార్జెస్ అవుతాయి. అంటే ఏంటంటే 10,000కి వచ్చేసి 30-35 రూపాయల వరకు ఛార్జెస్ పడడానికి అవకాశం ఉంది భీమ్ పేమెంట్స్. అదేవిధంగా ఆధార్ డిపాజిట్ అనేది కూడా ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ లైన్లో ఉంది. అది వచ్చేసి ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు వచ్చేసి 50 lakhs రూపీస్ ఆఫ్ బిజినెస్ ఎవరైతే చేశారో వాళ్ళకు వచ్చేసి యాక్టివేషన్లో ఉంది అది. ఇంకా కొత్త వాళ్ళకు బిజినెస్ అంతా చేయని వాళ్ళకు యాక్టివేషన్లో లేదు. ఇంకా ఏంట్రా అంటే మన దాంట్లో ఉండే సర్వీసెస్ లిస్ట్ చూసుకున్నాము అంటే 1 సెకండ్. ఇంకా ఇది వచ్చేసి మొబైల్ ప్రీపెయిడ్. సో రీఛార్జెస్కి యూస్ చేస్తాము. ఇది ఏంట్రా అంటే యెస్ బ్యాంక్ డిఎంటీ అంటే ఏంట్రా అంటే ఈకేవైసీ అంటాం కదా. కస్టమర్ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు అందుకు వచ్చేసి అందులో రిజిస్టర్ చేసి కస్టమర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా అతన్ని రిజిస్టర్ చేస్తాము. దేనికి? డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్. మనీ అతని అతని పేరు మీదుగా అతని మొబైల్ నెంబర్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపించడానికి యూస్ చేస్తాం అది. ఇంకా తర్వాత ఈకేవైసీ కాకుండా అంటే ఈకేవైసీ చేస్తే ఉపయోగం ఏంట్రా అంటే 2 lakhs పర్ మంత్కి వచ్చేసి 2 lakhs ఒక మొబైల్ నెంబర్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు పడుతుంది. పాన్ కార్డ్ ఉంటేనే చేస్తాం అది. ఇంకా అది కాకుండా జనరల్ డిఎంటీ మీన్ ఏంటంటే స్పైస్ డిఎంటీ ద్వారా ఒక మొబైల్ నెంబర్కి 25,000 వరకు మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకేనా. తర్వాత అందరికీ వచ్చే డౌట్ ఏంట్రా అంటే 2 types ఆఫ్ డిఎంటీ పెట్టారు, రెండింటికి మీనింగ్ చెప్పారు, బాగానే ఉంది. బీసీ మనీ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? సో బీసీ మనీ ట్రాన్స్ఫర్ అంటే 1 సెకండ్ ఇక్కడ ఉంది కదా, దీనిని బీసీ మనీ ట్రాన్స్ఫర్ అంటాము. ఈ బీసీ మనీ ట్రాన్స్ఫర్ వల్ల ఉపయోగాలు ఏంట్రా అంటే ఇది ఒక సర్వర్ మెయింటెనెన్స్ అనుకోండి. ఓకే. బ్యాక్ ఎండ్లో వచ్చేసి మనకు కొన్ని రకాలైన సర్వర్స్ వచ్చేసి సపోర్ట్ చేస్తాయి మనం చేసే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి. మనకు ముందు వచ్చేసి స్క్రీన్ మనకు ఓపెన్ చేస్తానే అది డెస్క్టాప్లో కానీ, మొబైల్లో కానీ ఏటీఎం సర్వీసెస్, ఏఈపీఎస్సీ సర్వీసెస్, యూటిలిటీ సర్వీసెస్, ఎల్ఐసి సర్వీసెస్ ఇలాంటివి కనిపిస్తాయి. కానీ మనకు బ్యాక్ ఎండ్లో వచ్చేసి ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఆ సపోర్ట్ ఇచ్చే సర్వర్స్కు ఏంట్రా అంటే ఇదో ఇక్కడ ఉంది కదా, చేంజ్ బ్యాంక్ అనేది ఉంది చూడండి. ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తూ ఉన్నాను. చేంజ్ బ్యాంక్, ఫినో బ్యాంకు, ఇండస్ బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాంకు. ఓకే. సో ఈ 3 రకాల డేటాబేస్ సర్వర్స్ వచ్చేసి మనకు బ్యాక్ ఎండ్లో వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. లైక్ ఏంటంటే అంటే మనకు డిఫరెంట్ బ్యాంక్స్లో వచ్చేసి అకౌంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ డేస్లో మనం ఏం చేస్తున్నాం, గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నాం. అంటే గూగుల్ పే, ఫోన్పే అంటే ఏంటి? బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్స్. సో ఫ్రంట్ ఎండ్లో మనకున్న ఏంటి ఎస్బీఐ అకౌంట్లో, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్లోనో, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్లోనో, లేక ఆంధ్ర బ్యాంక్లోనో అకౌంట్స్ ఉంటాయి. అవి మనకు తెలిసిన మన పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్. కానీ వాటిని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం అనే సర్వర్స్లో వచ్చేసి రిజిస్టర్ చేసుకొని వాటి ద్వారా మనం బిజినెస్ చేస్తున్నాం. ఓకే. అంటే మనకు ఫ్రంట్ ఎండ్గా మనకి ఏమున్నాయంటే మన బ్యాంక్ అకౌంట్, పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్. బట్ బ్యాక్ ఎండ్లో మనకి ఇచ్చే సర్వర్ సపోర్ట్ ఏంటంటే అంటే జనరల్గా మనకు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేస్తూ ఉన్నాము. అవి వాటి సర్వర్స్. సో అలాగా ఇక్కడ వచ్చేసి టోటల్గా 3 సర్వర్ సపోర్ట్ ఉంటుంది. ఫినో, ఇండస్ బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే. ఈ బ్యాంక్ యొక్క సర్వర్స్తో మనం బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిఎంటీ చేసినప్పుడు వర్క్ అవ్వలేదనుకోండి, ఫినో బ్యాంక్ సర్వర్ ఈజ్ డౌన్ అని వస్తుంది. అంటే ఫినో బ్యాంక్ సర్వర్ డౌన్లో ఉంటే మనం ఒకసారి చెక్ చేసుకున్నామంటే ఇప్పుడు నాకు ఫినో వచ్చేసి యాక్టివ్లో ఉంది. సో అంటే ఏంటి, ఈ సర్వర్ డౌన్లో ఉంది. సో నేనేం చేసుకోవాలి, ఇండస్లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే సక్సెస్ అవుతుంది. అట్లా. ఓకేనా.
బట్ మీరు ప్రయోగాలు అయితే డిఎంటీలో ఏమీ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ డేటాబేస్ సర్వర్స్ వచ్చేసి ఒకసారి అనలైజ్ చేసేసి ఉంటాయి. ఎవరికొరికి ఎంత సపోర్ట్ ఇవ్వాలి, ఎంత సర్వీస్ ఇవ్వాలి, ఏంటి అనేసి. సో ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. ఒకవేళ పొరపాటున వచ్చేసి మీకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్ అట్లా ఏమైనా జరుగుతూ ఉంటే అప్పుడు మాత్రమే దీనిపైన ప్రయోగం చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మరి ఇంకా తర్వాత చూస్తే ఏటీఎం సర్వీసెస్ స్పైస్లో ఇచ్చినట్టుగా ఏమీ ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చేసి ఏటీఎం ఇస్తాడనే చెప్పుకోవాలి. లైక్ ఏంటంటే అంటే 2500 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటా ఉన్నారు. సారీ, 2499 రూపాయలు. ఓకే, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటూ ఉన్నారు. ఎవ్రీ మంత్ ఏఈపిఎస్సి కావచ్చు, డిఎంటీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఈ విధంగా ఒక 3 lakhs ఆఫ్ బిజినెస్ చేసాము అంటే ఎవ్రీ మంత్ 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. సో సూపర్గా వచ్చేసి 1 year 3 months కల్లా వచ్చేసి మనం పెట్టిన పెట్టుబడి బ్యాక్ ఎండ్ వచ్చేసేస్తుంది. మనకి ఏటీఎం వచ్చేసి ఓన్ అయిపోతాము. దెన్ కమిషన్ చూసుకున్నామంటే యాక్సిస్ బ్యాంక్లో కానీ లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇక్కడ నుంచి ఏటీఎమ్స్ మనం ఏమైనా తీసుకున్నామంటే ఆ ఏటీఎమ్స్కి మనం ఎవ్రీ మంత్ ఛార్జెస్ పే చేయాలి. క్వార్టర్లీ అంట, హాఫర్లీ అంట, ఎస్ఎంఎస్, పోర్టబుల్ ఛార్జెస్ రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఒక సంవత్సరానికి ఎట్లా లేదన్నా ఒక ఏటీఎం మిషన్ పైన 1500 నుంచి 1800 రూపాయలు బ్యాంక్ వాడికి మనకు తెలియకుండా డబ్బులు వెళ్ళిపోతూ ఉంది. సో అలాంటిది స్పైస్ మనీలో ఉండదు. సో మీరు వచ్చేసి బట్టల షాప్లో పెట్టుకుంటారో, లేక కిరాణా కొట్లో పెట్టుకుంటారో, లేక ఇంటర్నెట్ సెంటర్లో పెట్టుకుంటారో, మీ సేవలో పెట్టుకుంటారో, అది మీ యొక్క సర్వీస్ బేస్ చేసుకొని మీరు ఏటీఎం సర్వీస్ కూడా సూపర్గానే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక దెన్ ఆఫ్టర్ చూసుకున్నాము అంటే ఏఈపిఎస్సి సెటిల్మెంట్. యాక్చువల్గా ఇక్కడే వస్తుంది అందరికీ ప్రాబ్లమ్. కొత్త లాగిన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ ఏంటంటే అంటే ఏఈపిఎస్ సెటిల్మెంట్ అంటే ఇప్పుడు నాకు పైన టాప్లో వచ్చేసి 16,605 రూపాయలు ఉంది కదా కమిషను, సరే వ్యాలిడ్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ ఏంట్రా అంటే దీంట్లో మన కస్టమర్కి సపోర్ట్ చేసిన డబ్బులు ఉంటుంది, అదేవిధంగా మన కమిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్కి వచ్చేసి ఒక 10,000 రూపాయలు విత్డ్రా చేసి ఇచ్చాము అంటే మనకు వచ్చేసి 10 రూపాయలు కమిషన్ పడి ఉంటుంది. తర్వాత మనకు ఏంట్రా అంటే 10,000 రూపాయలు ఉంటుంది. అంటే ఏంటి, మన వ్యాలెట్లో 10,000 సర్వీస్ ఇచ్చాం కాబట్టి 10,000 కమిషన్ ఉంటుంది. టీడీఎస్ వచ్చేసి 0.03% పోగా వచ్చేసి 9 రూపాయల చిల్లర మనకు కమిషన్ పడుతుంది. అప్పుడు 10,009 రూపాయల చిల్లర వస్తుంది. సో ఏంటి, దాంట్లో మనం బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోగలిగేది 10,000 మాత్రమే. బికాస్ ఎందుకంటే కస్టమర్కి మన జోబులో నుంచి 10,000 మాత్రమే లిక్విడ్ క్యాష్ అవుట్ బయటికి పోయింది కాబట్టి ఆ 10,000 మాత్రమే మనం ఏఈపిఎస్సి సెటిల్మెంట్ వచ్చేసి చేసుకోగలుగుతాం. ఓకేనా? అది ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. అంటే ఏంటంటే ఏఈపిఎస్సి పైన క్లిక్ చేస్తానే ఇక్కడ ఏంట్రా అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నాకు యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్. సో కాబట్టి నేను చేసిన డబ్బులు వచ్చేసి ఆటోమేటిక్గా నాకు ఆంధ్ర బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్ అని కొడుతున్నాయి. ఇక్కడ ఐఎంపిఎస్ అనేది, తర్వాత నెఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఐఎంపిఎస్ అనేది కదా. సో దీనిపైన ఐఎంపిఎస్ పైన క్లిక్ ఇస్తే నెఫ్ట్ అనే ఒకటి, తర్వాత ఐఎంపిఎస్ అనే ఒకటి వచ్చేసి 2 రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇది నెఫ్ట్, ఇది ఐఎంపిఎస్కి నెఫ్ట్కి తేడా ఏంట్రా అంటే ఛార్జెస్లో తేడా, సర్వీసెస్లో తేడా. ఐఎంపిఎస్లో ఏంట్రా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మైనర్ సెకండ్లో వచ్చేసి మనం చేసే ట్రాన్సాక్షన్, అంటే మనం ఒక 10,000 వచ్చేసి మన బ్యాంక్కి సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే 10,000 ఐఎంపిఎస్ కొట్టేసామంటే చెక్ అని మన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, అదే నెఫ్ట్లో ఏంట్రా అంటే 40 to 60 minutes వచ్చేసి టైం తీసుకుంటుంది. సో ఇంకా ఛార్జెస్ విషయంలో చూసుకున్నామంటే నెఫ్ట్ చేసామంటే 25,000 వచ్చేసి రూపాయిన్నర కట్ అవుతుంది. 25,000 రూపాయి నుంచి 2 లక్షల వరకు 10 రూపాయలు కట్ అవుతుంది. సరే 5 రూపాయలు కట్ అవుతుంది. అదే ఐఎంపిఎస్ చేస్తే 25,000 లోపల చేస్తే 5 రూపాయలు కట్ అవుతుంది. మోర్ దెన్ 25,000 to 2 lakhs చేస్తేనూ 10 రూపాయలు వచ్చేసి మనకు ఛార్జెస్ కట్ అవుతాయి. బట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఎవరైనా సరే జస్ట్ ట్రయల్ రన్ చేసుకోండి. 100 రూపాయలు వచ్చేసి ఐఎంపిఎస్ చేయండి. అప్పుడు మీ వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి 100 రూపాయల 105 రూపాయల కంటే ఎక్కువ ఉండే విధంగా ప్లాన్ చేయండి. 100 రూపాయలు వచ్చేసి మీరు ఐఎంపిఎస్ చేయండి. ఎందుకంటే ఆ 100 రూపాయలు ఎగ్జాక్ట్గా మీకు 1 second 2 secondsలో పోయి మీ బ్యాంక్లో పడిందంటే మీకు ఒక నమ్మకం వస్తుంది. తర్వాత ఎన్ని lakhs ఆఫ్ రూపీస్ మీరు ఆ అకౌంట్కి సెటిల్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఒక భరోసాగా ముందుకు వెళ్తారు. అట్లా కాకుండా నెఫ్ట్ చేసామనుకోండి, మనం 40 to 60 minutes వెయిట్ చేయాలి. ఆ డబ్బులు ఆ 100 రూపాయలు మన దాంట్లో పడుతుందా లేదా అని టెన్షన్. ఒకవేళ ఎగ్జాక్ట్గా 40 నిమిషాలకు పడలేదనుకోండి, చెక్క ఎంప్లాయీకి, కస్టమర్కి, డిస్ట్రిబ్యూటర్కి అందరికీ కాల్స్ చేస్తారు మీరు. కాబట్టి అందరినీ డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుంది. అట్లా లేకుండా ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐఎంపిఎస్ చేయండి. 5 రూపీస్ ఛార్జెస్ కట్ అవుతాయి ఒక 100 రూపాయలకి. అంటే 105 రూపాయలు వచ్చేసి మీ బ్యాంక్ నుంచి, మీ వ్యాలెట్ నుంచి డిడక్ట్ అవుతుంది. బట్ బీ సేఫ్ కదా, మనకు అర్థమైపోతుంది ఇది యాక్టివ్లో ఉంది అనేసి. సో మన బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేసి ఇక్కడే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏ బ్యాంక్ అకౌంట్ రాలేదు అంటే ఈ ప్లేస్లో మన బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మన బ్యాంక్ ఏదైతే అది ఎస్బీఐ కావచ్చు, ఏపీజీపీ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, మీ బ్యాంక్ యొక్క సర్వర్స్ వచ్చేసి ఆ బ్యాంక్ సర్వర్ వచ్చేసి సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. అంటే వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు.
మీ స్పైస్ మనీ యొక్క డాక్యుమెంట్స్ మీరేమో ఇచ్చారు, బట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడేమో మా దగ్గర అకౌంట్ ఉంది అనేసి ఆ సర్వర్స్ చెప్పాయి. బట్ ఈ రెండింటికి లింక్ చేయలేదు. ఎట్లా అంటే మనకు పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ రెండో చేస్తే లింక్ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా స్పైస్ మనీ మీ యొక్క ఏజెన్సీకి ఆ బ్యాంక్ వచ్చేసి లింక్ చేయలేదు. బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడానికి ఆ సర్వర్స్ వచ్చేసి సపోర్ట్ చేయలేదు అని అర్థం. సో వాటిని ఎలాగ ఇండివిజువల్గా వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఎలాగ యాక్టివ్ చేసుకోవాలి అనేసి కూడా యూట్యూబ్లో లింక్స్ ఉన్నాయి, నేను పంపిస్తూ ఉంటాను మీకు. సో దాంట్లో ఆ యూట్యూబ్ ఛానల్ వస్తే చూసారంటే హౌ టు యాక్టివేట్ స్పైస్ మనీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఏంటంటే మీ కాఫీ క్యాన్సల్ చెక్ కానీ లేక బ్యాంక్ పాస్బుక్ కానీ ఫ్రంట్ పేజ్ వచ్చేసి క్లియర్గా ఫోటో తీసి పెట్టుకోండి. దాన్ని ఒక దాంట్లో అప్లోడ్ చేయండి. అదే ఎట్లా అప్లోడ్ చేయాలనేది ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. దెన్ ఓటీపీ వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి యాక్టివ్లోకి వచ్చేస్తుంది. బిజినెస్ డేస్లో మాత్రమే, అంటే వర్కింగ్ అవర్స్లో మాత్రమే 8 అవర్స్లో వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లోకి వస్తుంది. ఓకేనా. ఒకవేళ మీరు చేసిన ఏదైనా పొరపాటు చేశారు, లేదా బ్యాంక్ అకౌంట్ క్లియర్గా లేదు, చెక్ క్లియర్గా లేదు అంటే అది డాక్యుమెంట్ నాట్ క్లియర్ అనేసి జస్ట్ సింపుల్గా వచ్చేసి రిజెక్ట్ చేస్తారు ఫైల్. ఓకేనా. కాబట్టి కరెక్ట్ డాక్యుమెంట్ కరెక్ట్ వేలో వచ్చేసి అప్లోడ్ చేయండి, డెఫినెట్గా వచ్చేసి అప్రూవల్ వస్తుంది. ఓకేనా. రైట్. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి 1 సెకండ్ ఇక్కడ ఏంట్రా అంటే 2 ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మూటు బ్యాంక్ సెటిల్మెంట్ అనేది, రెండు వచ్చేసి మూటు డిస్ట్రిబ్యూటర్ అనేది. మూటు డిస్ట్రిబ్యూటర్ అనేది దేనికి రా అంటే మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఆ డిస్ట్రిబ్యూటర్కి అమౌంట్ వేయడానికి యూస్ చేస్తాము. మూటు బ్యాంక్ అంటే మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు సెటిల్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఓకేనా. మీకు డిస్ట్రిబ్యూటర్కి అయితే ఎవరికి డబ్బులు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి అదంతా యూస్ అయితే ఏమీ ఉండదు. ఓన్లీ మూటు బ్యాంక్ చేయండి సరిపోతుంది. ఓకే. దెన్ ఆఫ్టర్ ఏంట్రా అంటే ఇక బ్యాలెన్స్ ఎంక్వైరీ తెలిసిందేను, ఏఈపిఎస్సి సింపులే, మినీ స్టేట్మెంట్, ఇవన్నీ వచ్చేసి ఒక వేలో ఒకే విధంగా వీటిని మనం చేయడానికి ఒక పాపప్లో వస్తాయి ఈ 3 సర్వీసెస్. అది ఎలా అంటే ఏదైనా ఒకటి క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాలెన్స్ ఎంక్వైరీలో క్లిక్ చేస్తా ఉన్నా. బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేస్తే వ్యూ ఆల్ బ్యాంక్స్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంట్రా అంటే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తాము. ఎస్బీఐ తీసుకున్నాను. దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి అకౌంట్ నెంబర్ ఇస్తాము. దెన్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాము. అదే మినీ స్టేట్మెంట్ అయినా బ్యాలెన్స్ ఎంక్వైరీ అయినా ఈ రెండే వస్తాయి. ఒకవేళ మనం వచ్చేసి ఏంట్రా అంటే విత్డ్రావల్ క్యాష్ ఏఈపిఎస్సి విత్డ్రా అని ఇస్తే ఆ టైంలో మాత్రమే మనకి ఇక్కడ కింద వచ్చేసి ఇంకొకటి యాడ్ అవుతుంది, ఒక పాపప్ యాడ్ అవుతుంది. ఏంట్రా అంటే ఎంత డబ్బులు మనం విత్డ్రా చేయాలనో అది అడగడానికి ఇంకొక బాక్స్ వచ్చేసి యాడ్ అవుతుంది. ఓకేనా. అది ఎట్లా అంటే నేను ఇది విత్డ్రావల్ ఉంది కదా ఇక్కడ, దానిపైన క్లిక్ ఇస్తున్నా చూడండి. విత్డ్రావల్ ఇచ్చాను కదా ఇక్కడ. సో ఇది వచ్చేసి 1 సెకండ్, ఈ కాలం ఒకటి యాడ్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ ఇస్తాము, యాక్సెప్ట్ దీనిపైన క్లిక్ ఇస్తాము, దెన్ స్కాన్ విత్డ్రావల్ పైన క్లిక్ ఇస్తాము. ఓటీసీ అన్నీ వచ్చేసి మన డివైస్ కరెక్ట్గా వర్క్ చేసిందంటే ఆటోమేటిక్గా సక్సెస్ చేసేసుకొని అమౌంట్ విత్డ్రా అయిపోతుంది. ఓకే. రైట్. వెనక్కి వస్తే ఇది కదా ఏటీఎం స్పైస్ ఏటీఎంకి ఎంపీఓఎస్ ప్లస్ అనేది కదా. దీని రెండుకి తేడా ఏంట్రా అంటే స్పైస్ ఏటీఎం అనేది కానీ ఎంపోస్ అనేది కానీ ఇది వచ్చేసి క్రెడిట్ కార్డ్స్కి యూస్ చేస్తాం ఎక్కువగా. అంటే ఓల్డెన్ డేస్లో ఒక 3 years బ్యాక్ వచ్చేసి ఏదైనా ఏమంటే ఏటీఎం డెబిట్ కార్డ్కి సపరేట్, క్రెడిట్ కార్డ్కి సపరేట్గా మిషన్స్ ఉంటా ఉన్నాయి. బట్ ఇప్పుడు స్పైస్ మనీలో ఏంట్రా అంటే మిగతా కంపెనీస్ ఏవి కూడా డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్కి ఒకే ఏటీఎం మిషన్స్ ప్రొవైడ్ చేయడం లేదు. అది కూడా ఇనిషియేటివ్గా స్పైస్ మనీ వాళ్ళు మాత్రమే ఫస్ట్లో వచ్చేసి లాంచ్ చేశారు. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్కి ఒకే మిషన్ లాస్ట్ 1 year నుంచి. ఓకే. సో ఇది వచ్చేసి డెబిట్ కార్డ్కి యూస్ చేసేవాళ్ళు పాతకాలంలో, ఇది వచ్చేసి క్రెడిట్ కార్డ్కి యూస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం ఏంట్రా అంటే స్పైస్ మనీ ఏటీఎం పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఇచ్చాం కదా, స్పైస్ మనీ ఏటీఎం పైన క్లిక్ చేస్తేనే 1 సెకండ్. ఇంకోటి ఏంట్రా అంటే కొంతమంది ఇది వచ్చేసి కనెక్షన్లో బ్లూటూత్ వచ్చేసి ఆన్ అడుగుతుంది. అప్పుడు మనం బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఒకసారి వెనక్కి వెళ్తున్నాను. కొంతమంది కొత్తగా వచ్చేసి డిస్ట్రిబ్యూటర్కి ఎంప్లాయీకి సంబంధం లేకుండా ఏటీఎంస్ బుక్ చేసుకున్నారంట. సో వాళ్ళకు మీ ఏటీఎం మిషన్ వచ్చేసి యాక్టివేషన్లో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఏటీఎం అని ఉంది కదా, ఈ ఏటీఎం పైన క్లిక్ చేస్తూనే ఇక్కడ లాస్ట్లో అండర్లో చూడండి, వన్ సెకండ్, ట్రై నౌ వన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. సో సారీ, ఏటీఎం పైన క్లిక్ చేసిన తర్వాత ట్రై నౌ వన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిందంటే మీ ఏటీఎం వచ్చేసి యాక్టివేషన్ అయినట్లు అర్థం. ఒకవేళ ఈ మెసేజ్ రాలేదు అంటే మీ ఏటీఎం వచ్చేసి ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు, ఇంకో 1 or 2 days టైం పడుతుంది అనేసి అర్థము, మీకు కొరియర్ ద్వారా ఏటీఎం వచ్చినప్పటికీ. ఓకే. రైట్. సో ట్రై ఇట్ నవ్ అనే పైన క్లిక్ ఇస్తూనే మనకి ఇట్లా వస్తాయి విత్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అంటూ లేక విత్డ్రావల్ అంటూ. సేమ్ ప్రాసెస్ ఇందాక ఏంట్రా అంటే ఏఈపిఎస్సి విత్డ్రా చూసాం కదా, అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాము, అమౌంట్ ఇస్తాము, లాస్ట్లో అండర్లో వచ్చేసి ప్రాసెస్ అని ఉంది కదా, ఇక్కడ ప్రాసెస్ అనేసి. సో ఆ ప్రాసెస్ పైన క్లిక్ చేస్తేనే పిన్ నెంబర్ అవుతుంది. పిన్ నెంబర్ ఇస్తాము, డబ్బులు మన దాంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. క్రెడిట్ అయిపోయిన తర్వాత వచ్చేసి కస్టమర్కి క్యాష్ ఇస్తాము. ఓకేనా. అది ఏటీఎం సర్వీస్.
ఇక దెన్ ఏంటంటే క్యాష్ కలెక్షన్. ఈ క్యాష్ కలెక్షన్ అనేది ఏంట్రా అంటే దీన్ని సిఎంఎస్ అని అంటాము. కొంతమంది ఏంటంటే క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, కొంతమంది ఏమంటారంటే కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, తర్వాత క్యాపిటల్ ఫ్లోట్ కావచ్చు, చైతన్య కావచ్చు, దెన్ ఇట్లా రకరకాల కంపెనీస్ వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇది delivery.com ఉంది చూడండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా ఏమైనా డబ్బులు వచ్చేసి కొరియర్ వస్తూ ఉంటే ఆ కొరియర్ సర్వీస్ ఇస్తూ ఉంటుంది. చాలా ప్లేసెస్లో ఉంది, లైక్ ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అందుకు. సో వీళ్ళతో ఏంటంటే సాయంత్రం అయితేనే వీళ్ళకి డబ్బులు అంతా కలెక్షన్ అవుతుంది కదా. ఇప్పుడు నేనున్నాను కొరియర్ మీద వచ్చేసి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ బుక్ చేసుకుంటాను. ఒక ప్రోడక్ట్ నాకు వస్తుంది. నాకు ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నేను వచ్చేసి ఏం చేస్తాము, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటాము. డెలివరీ బాయ్కి వచ్చేసి క్యాష్ ఇస్తాము. ఆ డెలివరీ బాయ్ క్యాష్ ఎక్కడ ఇవ్వాలి, వాడు తిరిగి డైరెక్ట్గా పోయి బ్యాంక్లో కట్టడు. సో మనలాంటి వాళ్ళే వచ్చేసి వాళ్ళ ప్లేసెస్లో ఎవరో ఒక సర్వీస్ ఇస్తూ ఉంటారు. సో మనం బిజినెస్ చేస్తాం కదా, ఏపీఎస్సీ కానీ ఏటీఎం ద్వారా కానీ కస్టమర్కి సర్వీస్ ఇస్తాము. మన దాంట్లో వచ్చేసి అమౌంట్ అంతా లోడ్ అయిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాము, బ్యాంక్కి సెటిల్మెంట్ చేసుకుంటాము. ఆ సెటిల్మెంట్ చేయకుండా ఆ ఉన్న డబ్బుని ఇట్లా ఈ కంపెనీస్తో మనం టైఅప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ని మనం తీసుకొని వాళ్ళకి ఎంప్లాయీ కోడ్ ఉంటుంది, ఆ కోడ్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తామంటే మనకు ఒక లక్షకు వచ్చేసి ₹120, ₹130, ₹140 అట్లా కంపెనీని బేస్ చేసుకొని మన కమిషన్ రావడం జరుగుతుంది. ఇది కూడా సిటీలో ఇంత మున్సిపాలిటీ అట్లా ఏమైనా కొరియర్ సర్వీసెస్ ఉంటే వాళ్ళతో మీరు టైప్ పెట్టుకోండి. ఇది కూడా ఒక మంచి బిజినెస్. అయితే ఏంటంటే మీకు ఏటీఎం, ఏఈపీఎస్సీ బిజినెస్ కూడా రోజుకు కొంచెం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం బిజినెస్ అండ్ ఏఈపీఎస్సీ బిజినెస్ రోజుకు ₹1,00,000 ఉందనుకోండి. సో ఇట్లాంటి కంపెనీస్తో మనము డైలీ వచ్చేసి ₹1,00,000 టైప్ పెట్టుకొని ఒక ఎంప్లాయీతో మనం చేసుకుంటే మనకు బ్యాంకుకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మనకు లిక్విడ్ క్యాష్ ఈజీగా జనరేట్ అయిపోతుంది. సో రేపు మీకు టీడీఎస్ ప్రాబ్లం రాదు, ఎందుకంటే మీ పాన్ కార్డ్ పైన మీ బ్యాంక్ నుంచి ఎలాంటి సర్వీస్ జరగట్లేదు. దెన్ ఏంట్రా అంటే ఎవ్రీడే మనకు ఒక ₹120 వచ్చినప్పటికీ నెలకు వచ్చేసి ఎట్లా లేదన్నా 3,000 చిల్లర వచ్చేసి మనం వచ్చేసి గెయిన్ అయిపోతాం. ఓకేనా. సో అది కూడా ఒక సైడ్ బిజినెస్ మాదిరిగా ఉంటుంది. అది కూడా మీరు ప్లాన్ చేసుకోండి, ఎవరైనా కొంచెం డెవలప్డ్ ఏరియాలో అట్లా ఉన్నట్లుంటేనో. ఓకే. తర్వాత ఇవన్నీ కామన్ సర్వీసెస్. ఎల్ఐసి ప్రీమియం పేమెంట్స్ అంటూ ఉంటారు. తర్వాత ఇది సురక్ష, ఇది లోన్స్కి సంబంధించింది. దెన్ వచ్చేసి రాయల్టీ ప్రోగ్రాము, ఇది కామనే. ఇది బడా బజార్. ఈ బడా బజార్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా కొంచెం ప్లాన్ చేసుకున్న తర్వాత మ్యాజిక్ క్యాష్. ఈ మ్యాజిక్ క్యాష్ అనేది ఏంటంటే అంటే కస్టమర్కి ఎలాంటి అకౌంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి కడప డిస్ట్రిక్ట్లో ఉన్నాను, మీరు ఎక్కడో వరంగల్లో లేకపోతే నిజామాబాద్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్లో ఒక స్పైస్ మనీ ఏజెంట్ ఉన్నాడు, నేను కడపలో వచ్చేసి ఉన్న స్పైస్ మనీ ఏజెంట్ని. సో నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, నిజామాబాద్లో వచ్చేసి మా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి నేను ఒక ₹10,000 డబ్బులు పంపించాలి, నాకు అకౌంట్ నెంబర్ లేదు. సో ఎట్లా పంపిద్దాము, వాడి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు వచ్చేసి ఎలాగో మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఈ కాలంలో అందరికీ ఉన్నారు. సో వాడి ఆధార్ నెంబర్ తీసుకొని వాడి మొబైల్ నెంబర్ తీసుకొని మనం టైప్ చేస్తాము, పలాని నిజామాబాద్లో పలాని పిన్ కోడ్తో వచ్చేసి ఒక ఏజెంట్ ఉంటాడు. సో వాడికి మనం ఒకసారి కాల్ చేసి చెప్తాం, అన్న పలాని పర్సను నీకు ఇంత డబ్బులు వేస్తామన్నాము, సో ఆ పర్సన్కి డబ్బులు ఇచ్చేసేసాయి అనేసి చెప్తాము. ఇక్కడ మనము సెండర్ ఒక కస్టమర్ అంటే పంపించే అతను, ఆ పంపించే అతని దగ్గర నుంచి మొబైల్ నెంబర్ తీసుకుంటాము, తర్వాత ఆధార్ కార్డు ఎంటర్ చేస్తాము. ఈ మొబైల్ నెంబర్కి వచ్చేసి ఓటీపీ పోతుంది. అదేవిధంగా అక్కడ రిసీవర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ రిసీవర్ మొబైల్ నెంబర్ కూడా రిసీవర్కి ఓటీపీ పోతుంది. సో అకౌంట్ నెంబర్తో సంబంధం లేకుండా ఇక్కడ డబ్బులు పంపించే వ్యక్తి దగ్గర నుంచి కడపలో ఉన్న ఏజెంట్ని నేను డబ్బులు తీసుకుంటాను, వాడికి ఎంతో నేను ఛార్జెస్ తీసుకుంటాను వాడి దగ్గర నుంచి. సో అదేవిధంగా వీడి మొబైల్ నెంబరు, వీడి ఆధార్ నెంబరు రిజిస్టర్ చేస్తాము. అక్కడ రిసీవర్కి వచ్చేసి ఒక ఓటీపీ వెళ్తుంది. సో అక్కడ నిజామాబాద్లో ఉన్న స్పైస్ మనీ ఏజెంట్ దగ్గరికి డబ్బులు తీసుకునే వ్యక్తి వెళ్ళి, ఇదో నా ఓటీపీ నెంబర్, ఇది మా ఫ్రెండ్ ఇంత డబ్బులు పంపించాడు, మాకు క్యాష్ ఇవ్వండి అంటే అక్కడ ఏజెంట్ ఇచ్చేస్తాడు. దానికి వచ్చేసి మ్యాజిక్ క్యాష్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. ఇక యూటిలిటీ సర్వీసెస్ కిందికి వస్తే, సెకండ్, ఇది ట్రావెల్స్, ఫ్లైట్, హోటల్స్, పాన్ కార్డ్ సర్వీసు, ఎలక్ట్రిసిటీ, మొబైల్ బిల్స్, దెన్ ఆఫ్టర్ డిష్ టీవీ, దెన్ గ్యాస్, వాటరు, ల్యాండ్, రకరకాలుగా ఉన్నాయి టోటల్ సర్వీసెస్. ఇక్కడ లోన్ రీపేమెంట్స్, ఎవరైనా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్లో కానీ లేక ఎల్ఎన్టీలో కానీ ఎవరైనా పర్సన్స్ వచ్చేసి లోన్ తీసుకోమన్నారు, వాళ్ళకి రీపేమెంట్ వచ్చేసి ప్రతి ఒక్కసారి క్యాష్ కలెక్షన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరికి వచ్చారనుకోండి, అయితే ఏంటంటే మనకు కస్టమర్ ఐడి తెలియాలి, ఆ యొక్క లోన్ ఐడి. ఆ లోన్ ఐడి పైన మనం డబ్బులు కడతామంటే సేమ్ కమిషన్, ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, లక్షకు 120, 130 అట్లా మనకు కమిషన్ వస్తుందని, అదే కమిషన్ మనం ఇక్కడ గెయిన్ చేయడానికి యూస్ అవుతాము. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఈ ట్యాక్స్, ఎడ్యుకేషన్ ఫీజెస్లో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైనా తెలంగాణ ఉన్న వాళ్ళకైనా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ యొక్క లాగిన్ మన దాంట్లో ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీజు పైన క్లిక్ ఇస్తా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్, ఆంధ్రప్రదేశ్ ఇన్ని స్కూల్స్ ఉన్నాయి.
లైక్ శ్రీ చైతన్య అంట, ఇంకోటి వచ్చేసి జీడిఎంఎం అంట, దెన్ వచ్చేసి అవినేషన్ అంట, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంట. సో జీడిఎంఎం స్కూల్స్ అంట. ఈ స్కూల్స్కి మనం పేమెంట్ చేసామంటే మనకు అంత ఇంత కమిషన్ వస్తుంది, అంటే చిన్న అమౌంట్లో కమిషన్ వస్తుంది. కాబట్టి కస్టమర్స్ దగ్గర నుంచి మనం అంత ఇంత గెయిన్ చేసుకుంటాము. 10,000 డబ్బులు కట్టిందానికో, ఇక 20,000 డబ్బులు కట్టిందనుకో మాకు ఇంత ఛార్జెస్ అనేసి మనం తీసుకొని ఒక చిన్న స్మాల్ బిజినెస్ లెక్క దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక దెన్ ఆఫ్టర్ హాస్పిటాలిటీస్, ఇలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంట్రా అంటే ఇదిగోండి ఇక్కడ క్యూఆర్పే ఆర్ వయా యూపీఐ అని ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా మన ఇదేంట్రా అంటే దీనిపైన క్లిక్ చేస్తేనే మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. మన దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చాడు, వాడి దగ్గర క్యాష్ లేదు. సో ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాడు మనకు డబ్బులు పే చేస్తాడంటే ఆ డబ్బులు వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేసి మన వ్యాలెట్లోకి లోడ్ అయిపోతుంది ఇక్కడికి. ఓకేనా. సో అది మనకు యూజ్ అవుతుంది. ఇక దెన్ ఏంట్రా అంటే లాస్ట్లో, సో నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. బికాస్ ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు. ఏంటంటే మీన్ ఒక టైమింగ్ అనేది లేకుండా నైట్ 11, 12 కూడా ఫోన్ చేస్తున్నారు. సండేస్ కూడా విడిచిపెట్టట్లేదు మమ్మల్ని. సో అందుకనేసి ఒక వీడియో పెడితే మాకు కొంచెం బర్డన్ తగ్గుతుంది, మీకు ఒక హెల్పీగా ఉంటుంది కదా అనేసి నేను ఒక వీడియో జనరేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో కాబట్టి ఈ వీడియో అయితే టోటల్గా చాలా లెంతీ వీడియో నేను. ఓకే. ఇది హిస్టరీ. 1 సెకండ్ ఉండండి. 1 సెకండ్ ప్లీజ్. ఇది పక్క పోవట్లేదు. ఇక్కడ హిస్టరీ అని ఒకటి ఉంది, ఇక్కడ అడా అని ఒకటి ఉంది, ఈ యాడ్ అని ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంట్రా అంటే సరే ఇది క్లోజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి గ్రీనింగ్లో న్యూ అని ఉంది కదా, ఎర్నింగ్స్. ఇక్కడ ఏంట్రా అంటే దీనిపైన క్లిక్ ఇస్తేనే మన ఎర్నింగ్స్ అర్థమైపోతాయి. ఈరోజు మనం ఎంత ఎర్న్ చేసాము, నిన్న ఎంత ఎర్న్ చేసాము, ఈ మంత్లో ఎంత ఎర్న్ చేసాము, సో మనకి ఏమైనా క్యాష్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా ఆఫర్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఉంది కదా, నాకేంటంటే ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ నేను బాగా బిజినెస్ చేస్తాను అంటే నాకు వచ్చేసి ఎంత 5 lakhs బిజినెస్ చేసాము అంటే నాకు 200 వచ్చేసి క్యాష్ బ్యాక్ ఉందంట. సో నేను ఆ 5 lakhs రీచ్ అయ్యామంటే నాకు 200 వచ్చేసి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇలాంటి ఆఫర్స్ అన్నీ ఇందులో ఉంటూ ఉంటాయి. దాన్ని వచ్చేసి కొంచెం మీరు తీరాగా వచ్చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. దెన్ ఆఫ్టర్ ఏంటంటే అంటే మనం ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా చేసుకోవాలి. లైక్ ఇక్కడ చూడండి పాస్బుక్ అంటూ ఉన్నాడు, కంప్లైంట్స్ అని అంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే కొంతమంది డిఎంటీ వచ్చేసి చేయడంలో కానీ, లేకపోతే మొబైల్ రీఛార్జ్ చేయడంలో కానీ, వగైరా ఒక లైక్ ఏదైనా సర్వర్ బిజీ వల్ల కానీ, మీ బ్యాంక్ బిజీ వల్ల కానీ, ఇంటర్నెట్ ఇష్యూ వల్ల కానీ ఏమైనా కంప్లైంట్స్ వస్తాయి. సో అప్పుడు మీరు ఏంటంటే ఈ కంప్లైంట్ అనే పైన క్లిక్ ఇచ్చామంటే మీకు అక్కడ అర్థమైపోతుంది. ఓకే, ఎట్లా చేయాలా ఏంటి అని. ట్రాన్సాక్షన్ బేస్డ్ అంటున్నాడు, సర్వీస్ బేస్ అంటున్నాడు. సర్వీస్ బేస్ అంటే ఏంటి, మనం ఏం చేయట్లేదు, బిజినెస్ ఏం మనం చేసిన దానివల్ల మన ప్రాబ్లం కాదు, బట్ ఏదో తెలుసుకోవాలి. సో అందుకనేసి టెక్నికల్ సపోర్ట్ కోసం నేను మనకి క్లిక్ ఇస్తాము. అధికారినా బిల్లరా అనేసి. సో అధికారి, సో ఏజెంట్లు అందరూ అధికారి అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఏజెంట్లు అందరూ అధికారి. ఓకే, దానిపైన మీరు సర్వీస్ తీసుకోండి. దెన్ ఆఫ్టర్ వచ్చేసి ఏదైనా ట్రాన్సాక్షన్ బేస్డ్ అంటే సెకండ్ వన్ మై ట్రాన్సాక్షన్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, మనం చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది. ఐడి క్లిక్ చేసి ప్రొసీడ్ చేస్తేనో మనకు అర్థమైపోతుంది. సో ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్ వాళ్ళు వెనకలో వచ్చేసి సర్వర్స్ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్లా చేయాలని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని ఇది చేయడానికి వీలు పడుతుంది. ఇది ప్లాన్ చేసుకోండి. ఎందుకంటున్నా అంటే క్వైరీస్ ఎప్పుడు వస్తాయో చెప్పలేము. ఒక టెక్నికల్ సపోర్ట్తో మన సర్వర్స్తో చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా రావచ్చు, చిన్న ఇష్యూ కానీ పెద్ద ఇష్యూ కానీ. అందుకని మొత్తం ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానని. దెన్ పాస్బుక్, వెర్ ఇస్ ఇట్, ఇక్కడ ఈ పాస్బుక్ పైన క్లిక్ చేస్తే సో నో రికార్డ్స్ అంటే ఏంటంటే ఈరోజు నేనేం బిజినెస్ చేయలేదు కాబట్టి ఈరోజు డేట్లో ఏం లేదంటుంది. 1వ తారీఖు ఇస్తాము. సో జస్ట్ లైక్ అంతే, మనం ఏమేమి చేసామో ఏంటి అనడానికి ఇది ఎగ్జాంపుల్. రీఛార్జెస్ ఏమైనా చేసామా, లేక ఇంకోటి ఏమైనా చేసామా అనేసి. ఓకే, సో ఇది అక్కడ ఉన్నది. సో నెక్స్ట్ ఏంట్రా అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరికైనా సర్వీస్ కావాలన్నప్పుడు ఈ మోర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కార్నర్లో, దాన్ని గమనించండి. దానిపైన క్లిక్ ఇస్తూ ఉన్నా. ఇందులో వచ్చేసి డిఫరెంట్ మొత్తం 5 రకాల స్టెప్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ అంటే ఒకటి, కేర్ అంట ఒకటి, తర్వాత కస్టమర్ కాంటాక్ట్ యూస్ అంట ఒకటి, దెన్ ఆఫ్టర్ వచ్చేసి టీడీఎస్ లెటర్, దెన్ సర్టిఫికేట్స్. చాలామంది ఏంటంటే మాకు లెటర్స్ ఏమైనా కావాలా, సర్టిఫికేషన్ ఏమైనా కావాలా, మా షాప్లో మేము ఫ్రేమ్ చేసి పెడతాము అంటే ఒక ఐడెంటిఫికేషన్ మాకు ఉంటుంది అంటారు. సో అప్పుడు ఏంటంటే టీడీఎస్ లెటర్ 3rd కాలం పైన నేను క్లిక్ ఇస్తున్నా చూడండి. దీనిపైన క్లిక్ ఇచ్చామంటే రీటైలర్ సర్టిఫికేట్ డౌన్లోడ్ నాకు డౌన్లోడ్ అయిపోయింది అక్కడ. అదేవిధంగా టీడీఎస్ సర్టిఫికేట్ డౌన్లోడ్, దానిపైన క్లిక్ ఇస్తూనే బీబీపీఎస్ సర్వర్స్లోకి వెళ్తూ ఉంది, అంటే గూగుల్లోకి వెళ్తూ ఉంది. సో ఇదొక ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్పుడు మీద వచ్చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఒకటి. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ సర్టిఫికేషన్స్ మీ చేతికి వచ్చేస్తాయి. ఓకేనా. ఇంకా
దెన్ ఏంట్రా అంటే మార్కెటింగ్ కిట్, లైక్ ఏమైనా కొంతమంది మేము బయట పోస్టర్స్ వేసుకుంటాము, సో మాకేమైనా పీడిఎఫ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, మేము ఏదైనా బ్యానర్ చేసుకుంటాము, అట్లాంటి వాటికి వచ్చేసి ఈ మార్కెటింగ్ కిట్ వచ్చేసి యూస్ అవుతుంది. దీనిపైన క్లిక్ ఇవ్వండి. తర్వాత మార్కెటింగ్ కిట్ పైన సో ఇట్లా రకరకాల మినీ మ్యాజిక్, ఎల్ఐసి, క్యాష్ కలెక్షన్, హాస్పిటాలిటీస్, సోదూసును వచ్చేసి కొత్తగా పార్ట్నర్ అయినాడు కాబట్టి తన గురించి కూడా ఇచ్చాడు. స్పైస్ మనీ, బోర్డింగ్, మహాబజార్, ఇట్లా రకరకాలుగా. సో ఒకదానిపైన ఫస్ట్ దానిపైన క్లిక్ ఇస్తూ ఉన్నాను. సో ఇట్లా ఇంగ్లీషా హిందీనా, సో ఇంగ్లీష్ ఇచ్చాను. సో దీనిపైన క్లిక్ ఇస్తూ ఉన్నా. ఇక్కడ ఓకేనా. సో సరే ఇది పేమెంట్ పెట్టాడు, ఎందుకంటే ఇది హార్డ్ కాపీ ఏమో వస్తుంది కాబట్టి పేమెంట్ పెట్టాడు. 250 పేమెంట్ అన్నాడు సోను సూద్ అయితేను. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వట్లేదు. సో స్పైస్ మనీ బ్రాండింగ్స్, సో ఇది మనకు ఫ్రీగా ఉన్నాయి. లైక్ ఏంటంటే ఎవరైనా మనకు బయట బ్యానర్స్ ఎందుకు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో వీటిని వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పోస్టర్స్ అని ఇచ్చాడు. 1 సెకండ్. తర్వాత డోంగ్లర్స్, స్టిక్కర్స్, వీటిని మీరు ఏమైనా బ్యానర్స్ వేసుకోవడానికి యూస్ అవుతుంది. ఓకే. సో ఇట్లా ఇవి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బ్యానర్ క్రియేషన్స్ పర్సన్ ఉంటాడు కదా, కంప్యూటర్ రైట్ చేసే వ్యక్తి, అతనికి ఇచ్చారంటే అతను కంప్యూటర్లో సెట్ చేసి మీకు ఒక మంచి బ్యానర్ వచ్చేసి క్రియేట్ చేసి ఇస్తాడు. ఓకే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే మీరు స్పైస్ మనీ మిగతా ఏదైనా కావచ్చు, పేనియర్బై కావచ్చు, ఫినో కావచ్చు, లాట్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, పే వరల్డ్, తర్వాత ర్యాపీ పే, రిలీ పే అనేసి. ఏదైనా సరే కష్టం మెయిన్ రిస్క్ వచ్చిందంటే ఎంప్లాయీ బేసో డిస్ట్రిబ్యూటర్ బేస్ చేసుకొని మనం సర్వీస్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ స్పైస్లో ఒకసారి మీరు ఐడి తీసుకున్న తర్వాత ఎవరిపైనా మీరు డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కేర్ అనేది ఒకటి ఉంది చూడండి, న్యూగా ఇచ్చేసారు. ఇదని 1 year అవుతుంది ఇచ్చి. దీనిపైన క్లిక్ ఇచ్చేసి ఎనీ హెల్ప్, అది వ్యాలెట్ రిలేటెడా, ట్రాన్సాక్షన్ రిలేటెడా, డివైస్ రిలేటెడా, ఇక్కడ మీరు ఫైల్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీకు మీకు మొబైల్లోనే వెంటనే ఏమైనా సొల్యూషన్స్ రావాలంటే వెంటనే వచ్చేస్తాయి. అదర్వైజ్ వచ్చేసి ఏంట్రా అంటే మీకు కస్టమర్ కేర్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలి అంటేనూ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా హెల్ప్ స్పైస్ మనీ నుంచి ఎవ్రీబడి ఉంటుంది. దెన్ ఇంకోటి ఏంటంటే కాంటాక్ట్ యూజ్ అనేది కూడా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ. ఓకేనా. దీనిపైన క్లిక్ ఇస్తా ఉన్నా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే ఈ నెంబర్ వచ్చేసి అందరూ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. బికాస్ ఎందుకంటే ఈ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో ఒకసారి హాయ్ ఇవ్వండి. సో మీకు ఇందాక మనము ఏమంటారు సర్టిఫికేషన్స్ డౌన్లోడ్ చేసాం కదా, ఏజెంట్ సర్టిఫికేటు, టీడీఎస్ సర్టిఫికేటు, అవి కూడా ఈ వాట్సాప్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి అన్నీ నేను వివరంగా చెప్పట్లేదు, జస్ట్ అన్నీ ఒకసారి ఎటిక్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాను పలాని సర్వీసెస్ ఉన్నాయి అనేసి. ఓకే. సో ఒకసారి ఈ నెంబర్ సేవ్ చేసుకొని దానికి హాయ్ ఇవ్వండి. సో వాట్ అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా. రైట్. దెన్ ఆఫ్టర్ వెనక్కి వెళ్తూ ఉన్నాం మళ్ళీ. సెట్టింగ్స్ ఫస్ట్ వన్. ఈ సెట్టింగ్స్లో అందరికీ వచ్చే ప్రాబ్లం ఏంట్రా అంటే ఒకటి డివైస్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. మీరు వాడేది మా డివైస్ అంటే లైక్ బయోమెట్రిక్ ఉంటుంది కదా, అది బ్లూటూత్ డివైస్ ఎవల్యూట్ కావచ్చు, లేక మంత్రా కావచ్చు, స్టార్టెక్ కావచ్చు, మార్ఫో కావచ్చు, అటు ఎనీ. ఇంకోటి ఏంటంటే డివైజెస్ అంటే మన వాళ్ళు ఏంట్రా అంటే మామూలుగా చిన్న కంపెనీస్ అని మంత్రా కానీ స్టార్టెక్ అని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ రకరకాల డివైజెస్ మా దగ్గర ఉన్నాయి అనేసి కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు. సో లిస్ట్ ఆఫ్ డివైజెస్ ఒకసారి చూద్దాము. ఓకే. ఇక్కడ మార్ఫోన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇస్తూ ఉన్నా. సో ఈ విధంగా మంత్రా కావచ్చు, మార్ఫో కావచ్చు, ప్రిసిషన్ కావచ్చు, సెక్యూషన్ కావచ్చు, ఎవల్యూట్ కావచ్చు, స్టార్టెక్ కావచ్చు, తాత్విక్ కావచ్చు, నెక్స్ట్ కావచ్చు, అరాటెక్ కావచ్చు. ఈ అరాటెక్ అనేది కొత్తగా వచ్చింది, ఇండియాలో లాంచ్ అయింది కంపెనీ, ముందు లేదు. మన ఏమంటారంటే ఈ కరోనా టైంలో ఈ లాక్డౌన్లో వచ్చేసి నెక్స్ట్ డివైజెస్ అనేది ఒకటి వచ్చింది. దానికంటే ముందు వచ్చేసి తాత్విక్ అనే ఒక కంపెనీ వచ్చింది. బట్ స్టార్టెక్, సెక్యూషన్ అనేది ఓల్డే, ప్రిసిషన్ అనేది కూడా ఓల్డే, కానీ బట్ ఎవరికీ తెలియదు అది. అండ్ దెన్ మంత్రా, మార్ఫో అనేటివి ఇవన్నీ చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎవల్యూట్ అనేది ఏంటంటే ఇది ఒక బ్లూటూత్ డివైసెస్లో ఒక రిజల్యూషన్ వచ్చేసి ఇది క్రియేట్ చేసింది, ఈ ఎవల్యూట్ అనే ఒక బయోమెట్రిక్. బట్ ప్రైస్ మటుకు ఎక్కువగా ఉంది. బట్ ఎవరైనా పర్చేస్ చేశారో పెట్టుకున్నారంటే లైఫ్ మటుకు సూపర్గా ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా బ్లూటూత్ కాకుండా కనెక్టివిటీలో చూద్దామంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి
కొంతమంది మంత్ర అంటారు, కొంతమంది స్టార్ టెక్ అంటారు. అది డిపెండింగ్ ఆన్ వాళ్ళ యూసేజ్. బికాస్ ఎందుకంటే వాలంటీర్స్కి వచ్చేసి అందరూ స్టార్ టెక్ అలవాటు పడ్డారు కాబట్టి సో మాకు స్టార్ టెకే సూపర్గా ఉందండి, మాకు ఇంకా ఏమీ వద్దు అంటారు. బట్ కొంతమంది ఏంట్రా అంటే మంత్రాకి అలవాటు పడి ఉంటారు, వాళ్ళు వచ్చేసి మాకు మంత్ర సూపర్ అంటారు. ఓకే, ఇంకా కొంతమంది ఏంటంటే లైఫ్ బాగా వస్తుంది, మేము మార్ఫో కొంటాము, 10 రూపాయలు డబ్బులు ఎక్కువైనా పర్లేదు అనే వాళ్ళు మార్ఫో తీసుకుంటారు. సో రెడ్ కలర్ ఉంది కదా, అది మార్ఫో. ఓకే, దెన్ ఇంకా ఏమున్నాయబ్బా, లాస్ట్ ఫైనల్ ఒకటి ఉంది. సెట్టింగ్స్లోకి పైన క్లిక్ ఇచ్చాను. అకౌంట్స్ సెట్టింగ్స్ ఇందాక అన్నాను కదా, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకుండా ఉంది కొంతమందికి, వాళ్ళను యూట్యూబ్లో వీడియో చూడమన్నాను. సో అది ఎలా చేయాలో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. బట్ లైట్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ ఉంది కదా అకౌంట్ సెట్టింగ్స్ అనేసి, మనం టోటల్గా వచ్చేసి 3 బ్యాంక్ అకౌంట్స్ని వచ్చేసి దీంట్లో మనం యాడ్ చేసుకోవడానికి వీలు పడుతుంది స్పైస్ మనీలో. సో నేను అకౌంట్ సెట్టింగ్స్ అనే పైన క్లిక్ ఇస్తా ఉన్నా. దీంట్లో వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీకు జస్ట్ ఓటీపీ బేస్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. ఓకేనా, మీరు ఎంప్లాయీని కానీ కస్టమర్ని కానీ ఎవరిని కూడా మీరు కాల్ చేసి ఏదో చేయాలనేసి అవసరం లేదు. ఆల్ సర్వీసెస్ మీ చేతిలోనే ఉన్నాయి. జస్ట్ ఏంటో అంటే మీ ఫింగర్ టిప్లోనే అన్ని సర్వీసెస్ ఉన్నాయి. వాటిని ఎట్లా యూస్ చేయాలా అనేసి కొంచెం ఆలోచించండి. ఒక 10-20 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేస్తారు స్పైస్ మనీ అప్లికేషన్లో అంటే టోటల్ 100లో వచ్చేసి 80% మీ చేతిలోనే ఉంది సర్వీస్. జస్ట్ మీరు నాకు కాల్ ఎప్పుడు చేయాలా అంటే ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, లేక సర్వర్ ఎర్రర్స్ కానీ అట్లా వచ్చినప్పుడు మీరు నాకు మెయిల్ చేస్తే లేక వాట్సాప్ చేస్తే కూడా చాలు. ఇక రిమైనింగ్ ఆల్ సర్వీస్ అంతా మీ చేతిలోనే ఉంది. ఓకేనా, లైక్ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఏమో సర్వీస్ ఆల్రెడీ యాక్టివేషన్ చేస్తారు, బిజినెస్ ఫ్లో అవుతుంది. బట్ ఒక 30-40 పీపుల్ వరకు ఉంటారు కొత్తగా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, పాత వాళ్ళు కూడా ఉన్నారనుకోండి దాంట్లో. వీళ్ళు మటుకు బిజినెస్ ఏం చేయట్లేదు కానీ జస్ట్ వాట్సాప్ మెసేజెస్ చేస్తూ ఉన్నారు, అన్న ఇది ఎట్లా అని. ముందు ఏదైనా మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి 1 or 2 స్టెప్స్ ఏదైనా తీసుకుంటే కదా మీకు అర్థమవుతుంది. బిఫోర్ దట్ ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు కదా. సో కాబట్టి ఇంత లెంతీ వీడియో నేను పెట్టాల్సింది వస్తూ ఉంది ఈరోజు. ఓకే, సో ఒకసారి అర్థం చేసుకోండి. దెన్ ఆఫ్టర్ ఏంట్రా అంటే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ గురించి కదా మనం మాట్లాడింది, ఇది అనుకుంటాను మేనేజ్ బ్యాంక్ అకౌంట్. ఓకే, మేనేజ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ ఇస్తున్నా. నాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యాక్టివ్లో ఉంది. ఇంకొకటి వచ్చేసి ఏంట్రా అంటే యాక్సిస్ బ్యాంక్ అనేది కూడా ఉంది. బట్ నేను యాక్సిస్ బ్యాంక్ని వచ్చేసి యాక్టివ్లో పెట్టుకోలేదు, ఆంధ్ర బ్యాంక్తోనే నేను బిజినెస్ చేస్తా ఉన్నా ప్రజెంట్. ఈ విధంగా మొత్తం మనం 3 అకౌంట్స్ని వచ్చేసి మనం యాడ్ చేసుకోగలుగుతాం. ఇది 1, ఇది 2, ఇంకొకటి 3 అకౌంట్స్ మనం యాడ్ చేసుకొని స్పైస్ మనీతో సపోర్ట్ తీసుకోవడానికి మనకు వీలు పడుతుంది. ఇంకా కొత్త అకౌంట్ ఏమైనా మనకు యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఈ 3 అకౌంట్స్లో ఏదో ఒకటి మనం డిలీట్ చేసుకొని ఇంకో అకౌంట్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంట్రా అంటే కొంతమందికి రావటం బ్యాంక్ అకౌంట్ అసలు యాక్టివ్లో లేకపోవటం, ఇంకొంతమందికి ఏంట్రా అంటే అప్రూవల్ పెండింగ్ అంటే ఏంటంటే కొంచెం 8 hours టైం అవుతుంది వర్కింగ్ డేస్లో, ఆటోమేటిక్గా మీకు అప్రూవల్ వస్తుంది. దాని గురించి వరీ లేదు. ఒకవేళ ఫైల్ రిజెక్ట్ అయిందంటే డాక్యుమెంట్స్ నాట్ క్లియర్ అనేది వస్తుంది. కాబట్టి అది చెక్ కానీ, క్యాన్సిల్ చెక్ కానీ, లేకపోతే వచ్చేసి ఏంట్రా అంటే బ్యాంక్ పాస్బుక్ అని క్లియర్గా ఫోటో తీసుకొని అప్లోడ్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇవ్వండి. ఆటోమేటిక్గా 8 hours మీకు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లోకి వస్తుంది. ఇది పక్కా. ఒకవేళ మీరు చేసే దాంట్లో ఏమైనా పొరపాటు ఉండి మీరు పంపించిన డాక్యుమెంట్ అప్లోడింగ్లో కానీ, లేకపోతే మీ అక్కడ ప్రొసీజర్ మీరు ఇచ్చిన ఓటీపీలో కానీ, లేక అదర్వైజ్ మీ నెట్వర్క్ కానీ సరిగా లేకపోతే మీకు అప్రూవల్ రాదు. ఓకే, దాన్ని మటుకు కేరింగ్గా తీసేసుకోండి. ఓకే, ఈ ఆంధ్ర బ్యాంక్ పైన క్లిక్ ఇస్తే నా ఆంధ్ర బ్యాంక్ ఇది అనేసి చూపించింది. ఇక్కడ ఏంటంటే ఇది నేను తీసేసుకొని కొత్త అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకోండి, రిమూవ్ అకౌంట్ ఇస్తాము, ఓటీపీ వస్తుంది, లేక ఓటీపీ వస్తుంది, ఓటీపీ చేస్తే అకౌంట్ రిమూవ్ అయిపోతుంది. దెన్ కొత్త అకౌంట్ ఈ యాడ్, ఇక్కడ రిమూవ్ అకౌంట్ ప్లేస్లో యాడ్ అకౌంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, వెనక్కి వస్తే యాడ్ అకౌంట్, ఇక్కడ యాడ్ చేస్తాము. మనకి ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాము. లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫస్ట్లో ఉందనుకోండి, సో దానిపైన క్లిక్ ఇస్తా ఉన్నా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక్కడ సెల్ఫ్ అకౌంటా అదర్ అకౌంటా అంటే మీ అకౌంటే ఉండవలసిన అవసరం లేదు, మీ ఫ్రెండ్స్ది కానీ, కొలీగ్స్ది కానీ, ఫ్యామిలీ మెంబర్స్ది కానీ ఎవరిదైనా సరే అకౌంట్ పెట్టేసండి. సో మీది కాకుండా పక్కన వాళ్ళదైతే ఏమని ఇవ్వాలి, అదర్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ ఇస్తాము. ఇదే కదా మన సెల్ఫ్ అయితే దీనిపైన క్లిక్ ఇస్తాము. ఓకే, సో అక్కడ మనం ఏం చేస్తాము, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ మెయిన్ ఇంపార్టెంట్. అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. దెన్ ఆఫ్టర్ హోల్డర్ నేమ్ బ్యాంక్ అకౌంట్ బుక్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇస్తాము. దెన్ ఇక్కడ యాడ్ అకౌంట్ ఇస్తాము. ఇచ్చేస్తాను, అది తీసేసుకుంటుంది. ఒక డాక్యుమెంట్ అప్లోడ్ అడుగుతుంది, అది క్యాన్సిల్ చెక్ కానీ పాస్బుక్ కానీ అప్లోడ్ చేస్తాము. క్లియర్గా ఉన్న డాక్యుమెంట్, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇస్తాము. 8 hours వెయిట్ చేస్తాము, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, చెక్. ఓకేనా, సో ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి స్పైస్ మనీ బా. డివైస్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది, చెప్పడం మర్చిపోయాను. సో అది సెట్టింగ్స్లోకి వెళ్తూ ఉన్నాము.
డివైస్ రిజిస్ట్రేషన్ కంటే ముందుగా మ్యాక్సిమం నేనైతే క్రెడిట్ కార్డ్ బిజినెస్ స్పైస్ మనీలో చేయండి అని ఎవరిని రెఫర్ చేయను. బికాస్ ఎందుకంటే స్పైస్ మనీలో వచ్చేసి ఛార్జెస్ కొంచెం ఎక్కువగానే పడుతూ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ సర్వీస్ కాకుండా రిమైనింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏదైనా కావచ్చు, స్పైస్ మనీ కంటే మించింది ఇంకోటి లేదు, అది పక్కా. ఓకే, దీంట్లో ఏంట్రా అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఇదిగోండి ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్స్టెంట్లీ, 2 ఇన్ బ్యాంక్ అకౌంట్ T+1 డే. T+1 డేస్ అంటే ఏంట్రా అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా మనం ఏమైనా బిజినెస్ చేస్తే ఆ అమౌంట్ సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుందంటే వ్యాలెట్లో యాడ్ అయినప్పటికీ మన బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి డబ్బులు పడదు. అది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసి అమౌంట్ పడుతుంది. దాన్ని T+1 డే అంటాము. ఓకే, దెన్ ఆఫ్టర్ డివైస్ రిజిస్ట్రేషను, ఇక్కడ వస్తుంది డివైస్ రిజిస్ట్రేషను. ఈ డివైస్ రిజిస్ట్రేషన్ పైన నేను క్లిక్ చేస్తాను. మై డివైసెస్ కదా, సారీ ఇదిగోండి ఇక్కడ మై డివైస్. ఈ మై డివైస్ పైన క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ మీది పర్టికులర్గా ఏది డివైస్ అయితే నాది వచ్చేసి మార్ఫో కాబట్టి మార్ఫో అనేది ఉంది. ఇక్కడ మార్ఫో కానీ మంత్రా కానీ స్టార్టెక్ కానీ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి లాస్ట్లో యాడ్ న్యూ డివైస్ అని ఉంది కదా, యాడ్ న్యూ డివైస్. ఆ డివైస్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత సీరియల్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క బయోమెట్రిక్ వెనక సీరియల్ నెంబర్ ఉంటుంది. సేమ్ అది క్యాప్స్ అయితే క్యాప్స్, నెంబర్ అయితే నెంబరు, స్మాల్ అయితే స్మాల్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీ డివైస్ వచ్చేసి కనెక్టివిటీలో ఉండాలి, ఈ మొబైల్ కానీ సిస్టమ్ కానీ. అదే యాడ్ డివైస్ పైన క్లిక్ ఇవ్వండి. మీ మొబైల్ వచ్చేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇవ్వండి. మీ డివైస్ వచ్చేసి రిజిస్టర్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్, సింపుల్ వేలో చెప్పాలి అంటే. ఓకేనా, సో ఇంకా అంతేనండి మరి. ఓకే, థ్యాంక్ యూ. చాలా లెంతీ ఈ వీడియో, సో కొంచెం ఓపిక్గా చూడండి. ఈ వీడియోతో మీకు స్పైస్ మనీలో వచ్చేసి ఆల్ సర్వీసెస్ పైన ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మీరు ఎంత ఫాస్ట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారో అంత ఫాస్ట్గా బిజినెస్ స్టార్ట్ చేయండి. బీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.